అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కేజీ రొయ్యలు. ఈ రొయ్యలు వచ్చి టైగర్ రొయ్యలు. పైన నరము కింద నరము తీసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక్క నిమ్మకాయ కట్ చేసుకుని ఇలా పిండుకోవాలి. పిండేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత ఒక 2-3 సార్లు కడిగేసి ఇలాగ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కేజీ రొయ్యలకైతే 1/2 కేజీ బెండకాయలు అయితే నేత బెండకాయలు తీసుకొని ఇలాగ 2 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత పుచ్చిపోయి ఉంటాయి, కొన్ని పురుగులు కూడా ఉంటాయి, చూసుకొని మరోవైపు ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ బెండకాయకి అయితే ఇలా తీసుకొని ఘాట్లు ఇలా పెట్టుకోవాలి. బెండకాయలో నేత బెండకాయ తీసుకోవాలి. ఇప్పుడు అంతే ఇదిగో ఇలాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగ బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత 3 టమాటాలు తీసుకోవాలి. కడిగి తీసి పెట్టుకున్న రొయ్యలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, స్టవ్ వెలిగించుకొని ఇలా మట్టి కొండ పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా కొద్దిగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే ఇందులో అయితే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలాగా కరివేపాకు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి తీసి పెట్టుకున్న ఇప్పుడు రొయ్యల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. రొయ్యల నుంచి నీళ్ళంతా కొద్దిగా ఇంకిపోయేంత వరకు మూత తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలాగా కొద్దిగా బాగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడైతే తీసి పెట్టుకున్న 3 టమాటాలని ఇప్పుడు కొద్దిగా ఫైన్గా ఆడించుకొని ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడైతే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా పిండి రసం తీసి ఆ చింతపండు పులుసుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా చిక్కగా అనిపిస్తున్న మట్టుకైతే ఇప్పుడు దీంతో పాటు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అయితే ఎక్కువ కాకుండా కొద్ది తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలకైతే ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు రండి చూద్దాము. ఇప్పుడు బెండకాయలు ఉడికిందా లేదా చూద్దాము. 10 నిమిషాలు అయింది కాబట్టి బెండకాయలు కూడా బాగానే ఉడికి ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే బెండకాయ కూడా బాగానే ఉడికిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాము. నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్.
మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.